इस अवसर पर पेदापाली निर्वाचन क्षेत्र के विधायक चिंताकुटा विजया रमण राव ने कहा, विनायक ने मार्जनम पेदापल्ली निर्वाचन क्षेत्र के लोगों को शुभकामनाएं दी। विधायक विजया रमण राव ने कहा कि वो ईमानदारी से पेदापल्ली क्षेत्र के लोगों को ऐसा आशीर्वाद देना चाहते हैं कि वो अपना हर वचन पूरा करें और पेदापल्ली क्षेत्र के लोगों को लंबी उम्र और स्वस्थ देखें। नवरात्रि विनायक नवरात्रि उत्सवाల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దపల్లి పట్టణంలో మరి పెద్ద ఎత్తున వినాయకుని భక్తులందరూ కూడా గత 9 రాత్రులు 9 రోజులు పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వరుడికి పూజలు చేసి మరి ఇవాళ 9 రాత్రులు నిద్ర తీసిన తర్వాత 9 రాత్రులు గడిచిన తర్వాత నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి పట్టణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి గారు, కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు, వారితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ మల్లన్న గారు, అదేవిధంగా సోదరు సంపత్ గారు, వారితో పాటు నాగేష్ గారు, శ్రీనివాస్ గారు, వెల్పాట సంపత్ గారు, మా సన్నీ గారు, అన్నయ్య గౌడ్ గారు, ప్రకాశన్ గారు, శ్రీనివాస్ గారు, సుభాష్ గారు, రాజు గారు వినాయకుడిని పూజలు చేసి మరి గుండమ్మ ఎల్లమ్మ గుండమ్మ చెల్లో ఇవాళ దాన్ని విడిచిపెట్టడం జరిగింది. మన విఘ్నేశ్వరి దయ వల్ల రాబోయే సంవత్సరం కాలం పాటు పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే ఇక్కడ 9 రోజుల నుండి మరి పూజలు చేసి నిష్టగా ఉపవాస దీక్షలు వాళ్ళందరూ ఉపవాస దీక్షలని వాళ్ళ పూజలతోని ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి మీ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక నిబంధన సందర్భంగా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కనీసం 90 వినాయకులకు గాను నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి మత సామరస్యాలు లేకుండా అందరూ కూడా చక్కగా ఎక్కడికక్కడికి పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్తో తీసుకొని 9 స్టాప్స్ పెట్టుకొని వారికి స్పెసిఫిక్ టైమింగ్ ఇచ్చి వారు ఆ టైంలోనే నిబద్ధత ప్రకారం ఆ మండపం నుంచి రావాలి అని అండ్ భారీ ఎన్టీపీసీ దగ్గర నుంచి సింగరేణి కాలనీస్ దగ్గర నుంచి 2 క్రెయిన్లను తీసుకొని వచ్చి నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమజ్జనానికి తరలి వచ్చే భక్తులు వాటర్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. కొందరికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలన్నా కూడా చెరువు కట్ట మీద ఒక మెడికల్ ఆఫీసర్స్ అండ్ సిస్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల శ్రేయస్సే ముందుగా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. 9 రోజుల పాటు అన్ని పూజలు అందుకొని ఈరోజు గంగమ్మ ఒడికి చేరుతున్న విజ్ఞాననాథులు అందరూ కదిలి వస్తున్న ఈ శుభ తరుణంలో అందరికీ గణేష్ నిమజ్జనం